ఫైనల్గా మనమైతే ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మట్టి ఇల్లు, అన్ని ఇల్లులకు దూరంగా ఒక ఇల్లు కట్టారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి. సో ప్రస్తుతం మనం పాకిస్తాన్లోని ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నామండి. అదేంటంటే డాకిన్ ప్రాత అని చెప్పేసి ఒక మూఢనమ్మకాన్ని మన పాకిస్తాన్లో ఎవరైతే హిందువులు ఉంటున్నారో వాళ్ళు పాటిస్తారంట. అసలు ఇది ఏంటి అంటే, భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో భర్త చనిపోయిన ఆడవాళ్ళు లేకుంటే పిల్లలు పుట్టని ఆడవాళ్ళని ఏంటంటే ఊరు బయటకు తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి ఇంకా వాళ్ళతో ఎవ్వరూ మాట్లాడకూడదు, వాళ్ళు ఊరు బయట నుంచి నీళ్లు తాగకూడదు, వాళ్ళకి ఎవరు ఆహారం ఇవ్వరు. అలాగే ఏంటంటే ఊర్లోని కొంతమంది వాళ్ళని ఫిజికల్గా వాడుకుంటారంట. సో ఇది ఇంత దారుణమైనది ఇప్పటికీ స్టిల్ ఇక్కడ జరుగుతుందంటండి. దాని పేరు ఏంటంటే డాకిని ప్రాత అని చెప్పేసి. సో అలా ఒక వెలివేసిన ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికైతే మనం వెళ్ళబోతున్నాము. సో ఆ డాకిని ప్రాతలో భాగంగా ఆ అమ్మాయిని అయితే ఒక ఊరు బయట ఇంటి దగ్గర పెట్టారంట. సో అందుకని చెప్పేసి నేను వీడియో తీసుకుందామని వెళ్తున్నానండి. ఇది వినగానే నాకు నిజంగా నేను షాక్ అయ్యాను. ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి దారుణమైనవి ఉన్నాయా అని చెప్పి. ఫైనల్గా మనమైతే ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మట్టి ఇల్లు, అన్ని ఇల్లులకు దూరంగా ఒక ఇల్లు కట్టారు కదా. సో ఆ ఇల్లే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డాకిని ప్రాతాలో భాగంగా ఒక అమ్మాయి ఉంటున్న ఇల్లు అనమాట. అమ్మాయి చనిపోయే వరకు అక్కడే ఉండాలంటండి. సో ఆ అమ్మాయి వంట చేసుకోవడానికి బయట ఒకటి కిచెన్ లాగా చేశారు. అండ్ ఏంటంటే ఇది మట్టితో చేసిన ఇల్లు అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. అంటే ఆ అమ్మాయిని అయితే నేను వీడియోలో చూపించలేను, ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడకూడదు, ఆ అమ్మాయి ఫేస్ ఎవరు చూడకూడదు. సో ముసుకేసుకొని ఉంటుంది కాబట్టి తను పక్కకి వెళ్ళిపోయింది. సో నేనేంటంటే వీడియో తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ ఇంటికి తలుపు ఉండదు, అంటే ఎవరైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఎనీ టైం అని చెప్పేసి సింబాలిక్గా ఈ ఇంటికి అయితే తలుపు పెట్టరు అనమాట. సో చూడండి, ఇక్కడైతే ఒక మంచం ఉంది, ఆ అమ్మాయి పడుకోవడానికి మంచము. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద పొయ్యిలాగా ఏదో పెట్టారు, మరి అది ఎవరిదో మనకి తెలియదు. సో ఇంకొక మంచం కూడా ఉంది, అలాగే వాటర్ తాగడానికి ఒక మట్టి కుండ, అలాగే ఏంటంటే గాలి రావడానికి చిన్న చిన్న ఈ కిటికీల్లాగా ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్గా హౌస్ వచ్చేసి ఇదండి. నిజానికి మన ఇండియాలో కూడా హిందూ ధర్మంలో ఇట్లాంటి ఒక ఆచారం ఉండేదండి ఒకప్పుడు. కానీ తర్వాత ఏంటంటే మనకి చాలా ఆచారాలు ఉన్నాయి. ఒకప్పుడు సతీ సహగమనం, భర్తతో పాటు కాల్ చేయడం, సో అట్లాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటితో పాటు వీటిని కూడా ఒక ఆడ మనిషిని, భర్త చనిపోయిన ఆమెని డాకిని అని పిలిస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష అంట. సో అందుకని చెప్పేసి తర్వాత ఆ ఆచారం అనేది కనుమరుగైపోయింది. కానీ ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో హిందువులు కదా, సో వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. సో ఎంతమంది ఆడవాళ్ళు దీని వల్ల నలిగిపోయినా, ఎంత బాధపడినా కానీ ఈ ఆచారం గురించి పట్టించుకొని చట్టాలను చేసే అంత టైము పాకిస్తాన్ గవర్నమెంట్కి ఉండదు కాబట్టి వాళ్ళు అలా వదిలేశారు. మన వాళ్ళు ఇప్పటికీ కొంతమంది అమాయకమైన ఆడవాళ్ళు ఈ బాధను అనుభవిస్తూనే ఉన్నారు. సో ఇంత పబ్లిక్గా అయితే మన ఇండియాలోనైతే అసలు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడ లేదండి. ఇది మేబీ కొన్ని చోట్ల జరుగుతుండొచ్చేమో, కానీ పబ్లిక్గా అయితే చేయరనమాట. చెప్పాను కదా, జస్ట్ ఆ వర్డ్ యూజ్ చేసిన డాకిన్ అని ఒక వర్డ్ యూజ్ చేసినా కానీ 3 సంవత్సరాలు జైలు శిక్ష అంట ఇండియాలో. ఈ అమ్మాయి వాళ్ళ భర్త బతుకున్నప్పుడు తను కలిసి ఉన్న ఇల్లు ఉంటుంది కదండి, సో ఆ ఇల్లు కూడా నేను చూపిస్తాను. సో ఫైనల్గా ఆ ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇదేనండి తన హస్బెండ్ ఉన్నప్పుడు తన హస్బెండ్తో కలిసి ఉన్న ఇల్లు అన్నమాట. అసలు మెయిన్గా దీన్ని చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, ఊర్లో ఎవరైనా హఠాత్తుగా హెల్త్ బాగాలేక చనిపోయినా, పంటలు పండకపోయినా, పశువులు చనిపోయినా, దానికి వీళ్ళు ఎవరైనా హస్బెండ్ చనిపోయి ఉంటారు కదా, సో వాళ్ళని చూపించి ఇదిగో ఇది మొగుడిని మింగేసింది, సో దీని చెడు చూపు పడే మీ అబ్బాయికి హెల్త్ బాగాలేదు, అందుకే ఈ అబ్బాయి చనిపోయాడని, కానీ వేరే ఎవరైనా చనిపోతే ఇట్లా చనిపోయాడనే రీజన్కి దామే కారణమని, పంటలు పండకపోతే ఇదిగో పంటలు పండట్లేదు మన ఊర్లో, దానికి రీజన్ ఇదేను, దీన్ని ఊర్లోంచి బయట వేయాలని చెప్పడము. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షాలు పడకపోయినా ఈమె చెడు దృష్టే కారణం అని చెప్పేసి ప్రచారం చేసి ఆమెని బలవంతంగా అయితే తీసుకెళ్ళి ఊరు బయట పెడతారంటండి. కొన్ని ఊర్లో కొంచెం మంచోళ్ళు కాబట్టి ఊరు బయట ఊరికి దూరంగానో ఇళ్లకు దూరంగానో పెడతారు.
కొన్ని దగ్గర అయితే వాళ్ళని ఊరు మధ్యలోకి తీసుకొచ్చి గుండు గీసి గాడిద మీద ఊరేగించి చెప్పులతో కొట్టి కొట్టి చంపేస్తారంట. మీరు వింటుంది నిజమేనండి, ఒకప్పుడు అలాగే చేసేవాళ్ళంట. సో చెప్పులతో కొట్టి కొట్టి చంపేసేవాళ్ళంట. అసలు అలా చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఉంటారు కదా, అంటే ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, వాళ్ళ భర్త ఉన్నాడు, తను మంచిగా ఆస్తి సంపాదించి చక్కగా ఉన్నాడు అనుకో, సడన్గా తన బ్యాడ్ లక్కో ఏంటో తను చనిపోయాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నదమ్ములు లేకుంటే తమ్ముళ్ళు, అంటే ఈ అమ్మాయికి బావలు మరుదులు, వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని చెప్పేసి వాళ్ళ అన్న ఆస్తి దొబ్బేయాలి అనే ఒకే ఒక రీజన్ తోటి వీళ్ళు ప్రచారం చేపిస్తారంట. అట్లా కొంతమందికి డబ్బులు ఇచ్చి, ఇదిగో మా ఇంట్లో ఇట్లా జరిగింది, దానికి రీజన్ ఇదేను, మాకు ఇట్లా బాగాలేదు, మా పిల్లలకు బాగాలేదు, అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయిని బ్యాడ్ చేసేసి ఆస్తి, ఇంకా అమ్మాయి ఆస్తి అనుభవించడానికి ఉండదు, ఆస్తి మొత్తం వాళ్ళు తీసేసుకొని, అంటే ఇప్పుడు ఊరు బయట తీసుకెళ్ళి చచ్చిపోయిన దాకా ఆ ఇంట్లో ఉంటే ఇంకా ఊర్లో ఉన్న ఆస్తి ఏం చేసుకుంటుంది ఆ పిల్ల? ఏం చేసుకోలేదు కదా. సో అందుకని చెప్పేసి ఆ రీజన్ తోటి వీళ్ళు దొంగనా కొడుకులు ఆస్తి దొబ్బేయాలని చెప్పి ఆస్తి మీద ప్రేమతోటి ఇట్లా ఆడవాళ్ళ జీవితాలతో అయితే ఆడుకుంటారండి. అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళ మీద వాళ్ళ చుట్టాలకో వాళ్ళకో వీళ్ళకో క్రష్ ఉంటుంది ఆడవాళ్ళ మీద. వాళ్ళ హస్బెండ్ చనిపోతే వీళ్ళని ఎట్లాగన్నా వీళ్ళు ఫిజికల్గా వాడుకోవాలనే కారణంతో వీళ్ళు ప్రచారం చేస్తారంట. అమ్మాయి అట్లా, అమ్మాయి డాకిని అని చెప్పి ప్రచారం చేయడం వల్ల ఏంటంటే అప్పుడు కూడా అమ్మాయిని తీసుకెళ్ళి ఊరు బయట పడేస్తారనమాట. అట్లా పడేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా, ఆ ఇంటికి తలుపు ఉండదు, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో వీళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ఏంటంటే ఆ అమ్మాయి గురించి చెడుగా, ఆ అమ్మాయి దృష్టి మంచిది కాదు, ఆ అమ్మాయి చూపు మంచిది కాదు, ఆ అమ్మాయి ఊర్లో ఉండడం వల్ల ఊరికి అరిష్టము, వర్షాలు పడవు, అట్లా కొన్ని చేస్తారనమాట. అట్లా ప్రచారం చేసి వీళ్ళేంటంటే వీళ్ళ స్వార్థం కోసం అవతల ఇంకొక అమ్మాయి జీవితాన్ని అయితే నాశనం చేస్తారండి. సో నాకు ఇది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో నిజంగా. అలాగే ఏంటంటే కొంతమంది భర్తలు ఉంటారు కదా, భర్తలు ఏంటంటే పిల్లలు పుట్టలేదనుకో, లోపం వాళ్ళలోనైనా ఉండొచ్చు, ఈమెలైనా ఉండొచ్చు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా. ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఇది అడ్డం కదా, అందుకని చెప్పి పిల్లలు లేరు కదా, ఇది మంచిది కాదు, ఇది డాకిని, దీనికి పిల్లలు పుట్టరు, దీని దృష్టి మంచిది కాదు, అది ఇది అని చెప్పేసి ప్రచారం చేసి దాన్ని ఊరు బయటకు పంపించి అందరితో కొట్టించి ఎవరు మాట్లాడుకోకుండా ఊరు బయట వేసేసి దాన్ని వీళ్ళేంటంటే వేరే పెళ్లి చేసుకుంటారనమాట. అట్లా ఎట్లా చూసినా కానీ ఆస్తికి ఆస్తి, అంటే ఆస్తి, ఇల్లు, పొలాలు, స్థలాలు కొట్టేయడానికేమో మరుదులు, బావగారులు ఉంటారు కదా, వాళ్ళు అలా చేయడం, లేకుంటే చుట్టాల్లోనే ఎవరైనా అమ్మాయి మీద కన్నున్నోళ్ళు ఆ అమ్మాయి గురించి ప్రచారం చేయడం, లేకుంటే భర్తే అట్లా చేయడం. అంటే ఇట్లా రకరకాలుగా ఎట్లాగన్నా కానివ్వండి, ఒక మగాడు ఒక వక్ర బుద్ధికి ఆడవాళ్ళ జీవితం అయితే నాశనం అయిపోతుంది అనమాట. సో ఆ అమ్మాయికి ఏ ఏజ్లోనైనా భర్త చనిపోనియండి. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. వాడు కర్మగాలి చచ్చిపోయాడే అనుకోండి, ఇంకా అమ్మాయి బతికినంతకాలం అక్కడే బతకాలి. నేను విన్నది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఒకళ్ళు బాగా ఆస్తి సంపాదించుకుంటారు కదా, కావాలని మిగతా వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళని చంపేసి వీళ్ళు ఆ చావుకు కారణం ఈమె వల్లే చనిపోయాడు అని ఒక ఎదవ రీజన్ చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి ఊరు బయటేసి ఆస్తి మొత్తం వీళ్ళు దొబ్బేస్తారంట. చూడండి అసలు ఎట్లా ఉన్నారో జనాలు. నిజంగా ఇవన్నీ విన్నాకైతే నాకైతే బుర్ర తిరిగిపోయింది. అసలు ఏంట్రా ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారా అని చెప్పేసి. సో కేవలం ఆస్తి కోసం, కేవలం వాళ్ళ సుఖం కోసం ఏంటంటే ఇట్లా ఆడవాళ్ళ మీద డాకిని అని నిందలేసేసి వాళ్ళనైతే తీసుకెళ్ళి ఊరు బయట వేసేస్తారు. వాళ్ళు బతికినంతకాలం అక్కడే చావాలి. సో వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా వీళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉండదన్నమాట. సో ఇలాంటి ప్లేస్కి అయితే నేను వెళ్ళానండి. నాకైతే చాలా బాధ అనిపించింది అది చూశాక. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.